పాకుతున్నప్పటి నుంచి వాళ్ళెళ్ళి ఏమన్నా గుద్దుకోవడం వల్ల వాపులు, అలా ఎర్రగా మచ్చలు రావడం వల్ల మనకలా తెలుస్తుంది. అది కాకుండా ఇంకా బ్లీడింగ్ అనేది ముక్కు నుంచి రావచ్చు, నోట్లో గమ్స్ బ్లీడింగ్ రావచ్చు, యూరిన్‌లో బ్లీడ్ అవ్వచ్చు, మోషన్‌లో బ్లడ్ లాగా రావచ్చు, బ్రెయిన్‌లో బ్లీడ్ అవ్వచ్చు గానీ ఇది చాలా అరుదు. అన్నిటికన్నా మోస్ట్ కామన్‌గా మనం చూసేది మజిల్ బ్లీడ్స్ అంటామండి. మోకాళ్ళ దగ్గర, లేకపోతే ఈ అరికాళ్ళు దగ్గర అక్కడ వచ్చే బ్లీడ్‌ని మనం కామన్‌గా చూస్తాము. అండ్ గర్ల్స్‌లో వచ్చి పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకి మెనోరేజియా అని అధిక రక్తస్రావం అవ్వడం వల్ల అలాంటి వాళ్ళలో కూడా మనం ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏమైనా డెఫిషియన్సీ ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఈ వాన్ విల్లీ-బ్రాండ్ డిసీజ్ అనేది కామన్. దాంట్లో కూడా 3 రకాలున్నాయి. అదంతా బ్లడ్ టెస్ట్‌లు చేయడం వల్ల మనకి నిర్ధారణ అవుతుంది. ఏ రకమైన డిసీజ్ ఉంది అని చెప్పేసి.